ఆంధ్రప్రదేశ్లో కాపు ఓట్లను ఆకర్షించేందుకు పెద్ద ప్రయత్నాలు రాజకీయ పార్టీలు మొదలుపెట్టాయి. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాపు నేతల సమావేశం జరిగింది. ఇది ఆ పార్టీలో ఉన్న కాపు నేతల సమావేశం. ఆ తర్వాత బహుశా ఇతర కాపు సామాజిక వర్గ నేతల్ని కూడా కలుపుకొని కార్యాచరణకు వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రయత్నించవచ్చు. అదే సమయంలో జనసేన టీడీపీల పొత్తు ఆధారంగా కూటమికి కూడా కాపు ఓట్లను ఆకర్షించడానికి నిలబెట్టుకోవటానికి చేయగలిగిన కృషి అంతా చేస్తుంది. సో ఈ పరిణామాల నేపథ్యంలో అసలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కాపు ఓట్ల ప్రాధాన్యత ఏంటి? రాజకీయాల్ని కులాల ప్రాతిపదికగా విభజించి చూడడం సరైంది కాకపోవచ్చు, కానీ వాస్తవంగా రాజకీయాల్లో జరుగుతున్నదే అది కదా. దానికి ముద్దు పేరు సోషల్ ఇంజనీరింగ్ అని పేరు పెట్టారు. సో ఆంధ్రప్రదేశ్ సోషల్ ఇంజనీరింగ్లో కాపుల ప్రాధాన్యత ఏంటి? దీనికి మన ముఖ్య కారణం ఏంటంటే కాపుల డెమోగ్రఫిక్ ప్రెసెన్స్, అంటే జనాభాలో కాపుల సంఖ్య, వారి పొలిటికల్ అండ్ ఎకనామిక్ మార్జినలైజేషన్. ఇది మొదటి సమస్యగా ఉంది. ఇప్పుడు కాదు, ఇది ఆంధ్రప్రదేశ్ పుట్టినప్పటి నుంచి కాపుల రాజకీయ, ఆర్థిక, సామాజిక ఆకాంక్షలు ఆంధ్రప్రదేశ్ రాజకీయ వ్యవస్థలో పూర్తిగా నెరవేరకపోవడం ఈ సామాజిక వర్గంలో అసంతృప్తికి కారణం. మీరు పరిశోధనా వ్యాసాల ఆధారంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో ఉన్న కాపు ఓట్ల సిగ్నిఫికెన్స్ను ఈ వీడియోలో విశ్లేషించే ప్రయత్నం చేస్తాను. ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన నాటి నుంచి ఆ తర్వాత విభజిత రాష్ట్రంలో కూడా రెండు కులాలు, రెండు సామాజిక వర్గాలు రాష్ట్ర రాజకీయాల్ని శాసిస్తున్నాయి, కమ్మాస్ అండ్ రెడ్డీస్. సో ఈ రెండు సామాజిక వర్గాల జనాభాతో పోలిస్తే కాపుల జనాభా ఎక్కువ, గణనీయంగా ఎక్కువ. నా దగ్గర ఇప్పుడు ఎంపరికల్ డేటా కూడా చెప్తున్నాను. ది వైర్లో విఘ్నేష్ కార్తిక్ అనే రీసెర్చర్ రాసిన వ్యాసం మీరు స్క్రీన్ పైన చూడండి. ఇతను రాయల్ నెదర్లాండ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ అండ్ కరీబియన్ స్టడీస్లో పోస్ట్ డాక్టోరల్ ఫెలో ఇన్ ఇండియన్ అండ్ ఇండోనేషియన్ పాలిటిక్స్. సో ఇతను రాసిన పరిశోధనా వ్యాసంలో పేర్కొన్నది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ జనాభాలో కమ్మాస్ 5%, రెడ్డీస్ 8%, కానీ 15% కాపుస్, అంటే రెడ్డీస్ కన్నా దాదాపు రెట్టింపు, కమ్మాస్ కన్నా 3 times ఎక్కువ అని ఈ రీసెర్చర్ చెప్తున్నటువంటి గణాంకాలు. సో కానీ రాష్ట్ర రాజకీయాల్లో ఈనాడు కూడా ముఖ్యమంత్రి పదవికి చాలా దూరంగా కాపులుంటూ వచ్చారు. సో ఇది కాపుల్లో పెరిగిన అసంతృప్తికి కారణం. అంటే కాపుల మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు కాలేదని కాదు, కానీ ఇతర రాజకీయ పార్టీల నాయకులు ముఖ్యమంత్రులు కావటానికి కాపు ఓట్లు ఉపయోగపడుతున్నాయి, కానీ కాపు నాయకుడు ఎందుకు ముఖ్యమంత్రి కాడు అన్నది ఈ సామాజిక వర్గంలో వస్తున్న అసంతృప్తి. అయితే ఈ ఒక్క సామాజిక వర్గంలోనేనా? ఇతర సామాజిక వర్గాలలో ఆ అవకాశాలు వచ్చాయంటే రాజకీయాల్లో ఉన్న సామాజిక అసమానతలు మనకు తెలియనివి కావు. ఈ యొక్క ఆంధ్రప్రదేశే కాదు, దేశమంతటా కూడా ఇదే ఫినమినన్. కానీ ఆంధ్రప్రదేశ్లో న్యూమరికల్గా కాపుస్ బలంగా ఉండడం, అందులో కూడా గోదావరి జిల్లాల్లోనూ కొన్ని నియోజకవర్గాల్లో కేంద్రీకృతమై ఉన్నప్పుడు ఏమవుతుందంటే వారి ఓటు సీట్ కన్వర్షన్ చాలా ఎక్కువగా ఉంటుంది. అదే ఒక సామాజిక వర్గం డిస్ట్రిబ్యూట్ అయి ఉంటే వారి రాజకీయ ప్రభావం ఒక రకంగా ఉంటుంది, ఎలక్టోరల్ ఇంపాక్ట్. వారు కేంద్రీకృతమై ఉంటే, కాన్సన్ట్రేట్ అయి ఉంటే వారి ఎలక్టోరల్ ఇంపాక్ట్ ఇంకో రకంగా ఉంటుంది. సో అందువల్ల అన్ని రాజకీయ పార్టీలు కూడా తాము గెలవాలంటే కాపు ఓట్లను కీలకంగా భావిస్తాయి. సో కాపు ఓటు షిఫ్ట్ కావడమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో అధికారం ఒకరి నుంచి ఒకరికి షిఫ్ట్ కావడానికి దోహదం చేస్తున్నవి. వాస్తవంగా కాపు, కమ్మ, రెడ్డీస్ ఈ మూడు సామాజిక వర్గాలకు కూడా అగ్రికల్చరల్ కమ్యూనిటీస్
అంటే వ్యవసాయ ఆధారిత సామాజిక వర్గాలు. కానీ ఆంధ్రప్రదేశ్ ఎకనామిక్ ట్రాన్స్ఫర్మేషన్లో వచ్చినటువంటి మార్పులలో కాపులు మార్జినలైజ్ అయ్యారు అనేది ఇంతకుముందు నేను చెప్పిన విఘ్నేష్ కార్తీక్ రాసిన రీసెర్చ్ పేపర్ వాదన. అంటే ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ ఎకానమీలో అగ్రికల్చర్ రోల్ తగ్గుతూ అర్బన్ సెంట్రిక్ ఎకనామిక్ చేంజెస్ ప్రాధాన్యతను సంతరించుకున్నాయో, ఇతర సామాజిక వర్గాలతో పోలిస్తే కాపులు ఈ అర్బన్ సెంట్రిక్ ఎకనామిక్ ట్రాన్స్ఫర్మేషన్లో ఆర్థికంగా ప్రయోజనము పొందలేదు. దీనివల్ల రాజకీయపరమైన మార్జినలైజేషన్, ఆర్థిక సామాజిక మార్జినలైజేషన్ కూడా కారణమయ్యాయి అన్నది కాపుల సామాజిక రాజకీయ ఆర్థిక ప్రస్థానాన్ని పరిశోధించిన వారు చేస్తున్న విశ్లేషణ. ఇక రాజకీయ పరంగా తమ ఉనికిని, తమ అస్తిత్వాన్ని అసర్ట్ చేసుకోవటానికి కాపుల్లో చాలా దశాబ్దాలుగా కృషి జరుగుతూ వచ్చింది. కానీ ఏ కృషి సిగ్నిఫికెంట్ రిజల్ట్ను ఇవ్వలేకపోయింది. కొన్ని సందర్భాల్లో కొన్ని ఫలితాలు ఇచ్చినప్పటికీ కూడా మీకు మొదటి ప్రయత్నం వంగవీటి రంగా నాయకత్వంలో కాపు పొలిటికల్ కన్సాలిడేషన్ కొరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జరిగిన మొదటి ప్రయత్నం. అందుకే ఇప్పటికీ కూడా కాపు సామాజిక వర్గం ఆధారంగా రాజకీయాలు చేయాలనుకునే ఎవరైనా రంగాను గుర్తు చేసుకోకుండా, రంగాను సమర్థించకుండా, రంగా పొలిటికల్ లెగసీని డిఫెండ్ చేయకుండా ఉండరు. సో కానీ రంగా రాజకీయ పార్టీగా కాపు సామాజిక వర్గ ఆకాంక్షలే పునాదిగా కలిగిన రాజకీయ పార్టీగా రూపాంతరము చెందలేకపోయారు. ఆ తర్వాత ప్రజారాజ్యం చిరంజీవి ఏర్పాటు చేశారు. చిరంజీవి పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఏ ఒక్క కులానికి, ఏ ఒక్క సామాజిక వర్గానికి పరిమితం అని చెప్పలేం. ఆ మాటకొస్తే ఏ రాజకీయ పార్టీ కూడా, అది టీడీపీ అయినా, కాంగ్రెస్ అయినా, వైఎస్ఆర్ కాంగ్రెస్ అయినా, ఒక్క రాజకీయ పార్టీకి ప్రాతినిధ్యం రిప్రజెంట్ ఎప్పుడు చేయదు. కానీ సామాజిక వర్గాలు కొన్ని రాజకీయ పార్టీల వెనకాల బలంగా ర్యాలీ అవుతూ ఉంటాయి. సో ఆ మేరకు అందుకే ఆ సామాజిక వర్గాల్ని ఆ రాజకీయ పార్టీలతో కలిపి చూస్తూ ఉంటారు రాజకీయ నాయకులకు కానీ, సామాజిక శాస్త్రవేత్తలకు కానీ. బోత్ పొలిటీషియన్స్ అండ్ సోషల్ సైంటిస్ట్ ఒక పొలిటికల్ పార్టీని, ఒక కమ్యూనిటీకి మధ్య ఉన్న లింకేజ్ను చూడడంలో ఆ కమ్యూనిటీ కీలక పాత్ర పోషిస్తుందని చూస్తారు తప్ప ఏ పార్టీ కూడా ఒక కమ్యూనిటీ ఓటింగ్తో గెలవదు, అధికారంలోకి రాదు. అందువల్ల ప్రజారాజ్యం గురించి మాట్లాడినప్పుడైనా, లేకుంటే తర్వాత జనసేన గురించి మాట్లాడేటప్పటికైనా, లేదా టీడీపీ వైసీపీల గురించి మాట్లాడేటప్పుడైనా మనకు అర్థం కావాల్సింది ఆ పార్టీలు ఏదో ఒక కులానికే పరిమితమైనవని, ఆ నాయకులు ఏదో ఒక కులానికే పరిమితమైనని భావిస్తే అది పూర్తిగా పొరపాటు. అన్ని సామాజిక వర్గాల్లో కూడా ఆ పార్టీలకు ఉనికి ఉంటుంది. కానీ ఒక సామాజిక వర్గం బలంగా ర్యాలీ అవుతుంది, అది తేడా మాత్రమే. మీకు ప్రజారాజ్యం వచ్చినప్పుడు కూడా ఒక ఆశ, ఒక ఆకాంక్ష కాపుల్లో పెరిగింది. ప్రజారాజ్యంకు మా చిరంజీవికి ఉన్నటువంటి విశేషమైన జనాదరణ, ఆయనకున్న కరిష్మా వల్ల ఈసారి కాపులు పొలిటికల్ డామినేషన్లోకి రాగలరు అనే ఆశ వ్యక్తమైంది. కాపు ఓటు పెద్ద ఎత్తున చిరంజీవి వెనకాల, ప్రజారాజ్యం వెనకాల ర్యాలీ అయింది. ప్రజారాజ్యం ఆ మేరకు విజయవంతం కావడంలో కాపు ఓట్ల కీలక భూమికను మనం కాదనలేము. అయితే ప్రజారాజ్యం కాంగ్రెస్లో విలీనం కావడంతో కాపు ఓటర్ల ఆకాంక్షలపైన నీళ్లు చల్లినట్టయింది. సో ఆ తర్వాత పవన్ కళ్యాణ్ మరోసారి ఆశను రేకెత్తించారు. 2019లో మొదటిసారి ఎన్నికల్లో పోటీ చేశారు. కానీ కాపు సామాజిక వర్గం ఓట్లు పొలిటికల్ డివిడెండ్లను ఇవ్వలేకపోయింది. కారణం టీడీపీ వైసీపీల మధ్య భారీగా ఓట్లు పోలరైజ్ కావడము. కాపు ఓట్లు డిసిసివ్ ఫ్యాక్టర్ అయినా కూడా పవన్ కళ్యాణ్ డిసిసివ్ ఫ్యాక్టర్ కాకపోవడం వల్ల ఆ ఓట్లు పవన్ కళ్యాణ్ నాయకత్వం జనసేన వెనకాల 2019లో ఆశించిన స్థాయిలో ర్యాలీ కాలే, పూర్తి స్థాయిలో ర్యాలీ కాలే.
దాని ఫలితమే జనసేన ఆ ఎన్నికల్లో వైఫల్యం చెందడం, ఒక్క సీటుకు మాత్రమే పరిమితం కావడం, పవన్ కళ్యాణ్ కూడా 2 సీట్లలో కూడా కాపులు గణనీయంగా ఉన్నప్పటికీ కూడా భీమవరంలో గాజువాకలో ఓడిపోవడానికి కారణమైంది. 2019 తర్వాత పవన్ కళ్యాణ్ ఆలోచనలో వ్యూహాత్మకమైన మార్పు వచ్చింది. అంటే కాపు ఓట్లు కావచ్చు, లేదా తనకున్న జనాకర్షణ వల్ల వచ్చే ఓట్లు కావచ్చు, ఇతర సామాజిక వర్గాల ఓట్లు, అది పొలిటికల్గా డిసిసివ్ ఫ్యాక్టర్ కాకపోతే ఆ ఓటు కాస్త తనకు పొలిటికల్ డివిడెండ్ ఇవ్వదు అని అర్థమైంది. అందుకే ఆయన కూటమిలో భాగం కావడం అనేది ఒక రాజకీయ వ్యూహాన్ని ప్రకటించారు. వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదన్న పొలిటికల్ నరేటివ్ చుట్టూ జనసేన ఓటు క్రిటికల్ ఫ్యాక్టర్ అయ్యేలా తన రాజకీయ వ్యూహాలు రచించారు. అందుకే అతన్ని గేమ్ చేంజర్ అని, ఆర్కిటెక్ట్ అని, మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అని రకరకాల ప్రత్యేకతలను ఎందుకు ఇస్తారంటే కారణం ద విన్నింగ్ కాంబినేషన్గా పవన్ కళ్యాణ్ స్టాండ్ కారణమైంది. అంటే ఆ మచ్ నీడెడ్ బ్యాలెన్స్ 2 పార్టీల మధ్య హోరాహోరీగా పోలరైజ్ అవుతున్న సమయంలో సిగ్నిఫికెంట్ విన్నింగ్ ఎడ్జ్ ఇచ్చింది జనసేన కూటమిలో చేరడం. దాని ఫలితంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక అన్నేచురల్ సోషల్ కోయలిషన్, కమ్మ ఓట్లు, కాపు ఓట్లు 2 కూడా కూటమి వెనకాల ఒక బలమైన ఇరుసుగా మారాయి. అది కూటమి అపూర్వ విజయానికి కారణమైంది. అందుకే ఇప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ కూడా అర్థమవుతున్నది ఏంటంటే కూటమి వెనకాల ఉన్న ఈ సోషల్ కోalition బ్రేక్ కాకుండా, అంటే కాపుల మధ్య ఉన్న సామాజిక సంకీర్ణం బ్రేక్ కాకుండా, కాపు ఓట్లలో తన వైపు ఎంతో కొంత తిప్పుకోకుండా ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పరిణామాల్ని మార్చడం కష్టమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అర్థమైంది. కనుకనే ఇప్పుడు కాపుల్లో వివిధ కారణాల రీత్యా ఏర్పడుతున్న అసంతృప్తిని ఆధారంగా చేసుకొని తమ వైపు కాపు ఓట్లను ఆకర్షించేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్లోని కాపు నాయకులు రంగంలో దిగారు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలపైన సెంటర్ ఫర్ స్టడీ ఆఫ్ డెవలపింగ్ సొసైటీస్ లోక్నీతి వారు జరిపిన పోస్ట్ పోల్ స్టడీలో కూడా ఈ సామాజిక సమీకరణ ఏ రకంగా కూటమి విజయానికి దోహదం చేసిందో పరిశోధనాత్మక గణాంకాలు, రీసెర్చ్ స్టాటిస్టిక్స్తో, ఎంపరికల్ ఎవిడెన్స్తో నిరూపించింది. మీరు స్క్రీన్ పైన చూడండి. ఏ సక్సెస్ఫుల్ సోషల్ కోయలిషన్, ఏ సక్సెస్ఫుల్ సోషల్ అలియన్స్ ఏ రకంగా 2024 ఎలక్షన్స్ను ప్రభావితం చేసిందో చెప్పారు. సో ఈ స్టడీ ప్రకారం కూడా కాపులు అత్యధికంగా కూటమికి ఓటు వేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2019లో తెచ్చుకున్న కాపు ఓట్లను గణనీయంగా కోల్పోయింది. అంటే ఏ రకంగా కాపు ఓట్లు రాష్ట్రంలో ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడుతారు అనే అంశాన్ని ప్రభావితం చేస్తూ ఉంటారు. కూటమి విజయానికి మాత్రమే కాదు, కూటమి వెనకాల ఉన్న కాపు కన్సాలిడేషన్ 2019తో పోలిస్తే 2024లో జనసేన అనూహ్య విజయానికి కారణమైంది. కానీ ఇందులో ఉన్న లిమిటేషన్ ఏంటి అనేది చూస్తే కాపు ఓట్ల సంఖ్య రీత్యా, వారికి ఉన్న రాజకీయ ప్రాధాన్యత రీత్యా జనసేనకు కూటమికి అధిక సీట్లు తేవటానికి ఈ సోషల్ ఇంజనీరింగ్ ఉపయోగపడింది. కానీ వాస్తవానికి మనం దేశంలో కాస్ట్ అండ్ పాలిటిక్స్ని స్టడీ చేస్తే ఒక వాస్తవం అర్థమవుతుంది. ఏ కమ్యూనిటీ అయినా, ఏ సామాజిక వర్గమైనా తనకున్న డెమోగ్రఫిక్ ప్రజెన్స్ ద్వారా తెచ్చుకునే సీట్లు రాజకీయ కూటముల వల్ల కాస్త మార్పు చెందవచ్చు. కానీ ఇతర సామాజిక వర్గాలతో ఒక వ్యూహాత్మకమైన అలియన్స్, స్ట్రాటజిక్ అలియన్స్ పెట్టుకున్నప్పుడు వారే ప్రత్యక్షంగా అధికారంలోకి వస్తారు. మీకు ఉదాహరణ చెప్తాను. మాయావతి దళిత్ ఓట్ ఆధారంగానే ఆమె రాజకీయ కన్షీరామ్ ఫినామినన్. కానీ అధికారం రావడానికి దళిత్ ఓట్ మాత్రమే ఉపయోగపడలేదు. మీకు గుర్తుండే ఉంటుంది, ఆమె బ్రాహ్మణ ఓటర్స్కు ఇతర అగ్రకులాల ఓటర్లను కూడా కలుపుకున్నది. సో మీకు ఇతర అగ్రకులాల ఓటర్లను కూడా కలుపుకొని ఒక విస్తృతమైన సోషల్ కోయలిషన్ను దళిత్ ఓటు యాంకర్గా,
అంటే దళిత్ ఓటు ఇరుసుగా ఒక విస్తృతమైన సోషల్ కోalition నిర్మించింది కనుక ఆమె ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అద్భుత విజయాన్ని సాధించి ముఖ్యమంత్రి కాగలిగారు. మీకు బీహార్లో తీసుకుందాం. బీహార్లో జేడీయూ రైజ్ కూడా చూస్తే జేడీయూ వెనకాల ఉన్న కుర్మీ సామాజిక వర్గం, నితీష్ కుమార్ క్యాస్ట్ అది. ఓన్లీ కుర్మీలైతే నితీష్ కుమార్ ఆ స్థాయిలో ఫినామినల్గా ఉండేవారు కాదు. కానీ కుర్మీలతో పాటు ఇతర మోస్ట్ బ్యాక్వర్డ్ కాస్ట్, కుష్వాహా ఇలాంటి ఇతర మోస్ట్ బ్యాక్వర్డ్ కాస్ట్లతో ఒక బలమైన సోషల్ కోalitionను నితీష్ కుమార్ నిర్మించాడు. 34% ఎంబీసీ జనాభా గనక నితీష్ కుమార్ బలమైన ఓట్ బేస్ కలిగిన నాయకుడయ్యాడు. అందుకే అనివార్యంగా అది మహాగఠబంధన్ కానీ అది ఎన్డీఏ కానీ నితీష్ కుమార్కే ముఖ్యమంత్రి పదవి ఇవ్వాల్సి వచ్చింది. ఇక మూడో ఉదాహరణ ఇటీవల 2024 లోక్సభ ఎలక్షన్స్లో మీకు జరిగినటువంటి ఉత్తరప్రదేశ్ రిజల్ట్. యూపీ రిజల్ట్లో మీకు మోర్ దెన్ 30 సీట్స్ సమాజ్వాదీ పార్టీ గెలుచుకోగలిగింది. మీకు బీజేపీ కన్నా ఎక్కువ సీట్లు తెచ్చుకోగలిగింది. ఎలా సాధ్యమైంది ఇది? వాస్తవంగా సమాజ్వాదీ పార్టీ వెనకాల ఉన్నది బలమైన యాదవ్ కమ్యూనిటీ. దానికి బీజేపీతో ఫైట్లో ముస్లిం కమ్యూనిటీ కూడా దోహదం చేసింది. దీన్నే ఎంవై ఫార్ములా అంటారు. కానీ ఎంవై ఫార్ములా బీజేపీ సోషల్ ఇంజనీరింగ్ ముందు నిలబడలేకపోయింది. ఎందుకంటే బీజేపీ అప్పర్ కాస్ట్ ఓటర్స్ను, నాన్ యాదవ్ ఓబీసీలను, అప్నా దల్, సుహేల్ దేవ్, భారతీయ సమాజ్ పార్టీ ఇలాంటి చిన్న చిన్న పార్టీలను కలుపుకొని నాన్ యాదవ్ ఓబీసీలను, అలాగే మీకు దళితుల్లో ఉన్న మాయావతి కాస్ట్ చమర్ కనుక నాన్ చమర్ దళితులను, ఈ విస్తృతమైన సోషల్ కోalition బీజేపీ నిర్మించింది. అంటే అప్పర్ కాస్ట్ ఓటర్స్ బీజేపీ ట్రెడిషనల్ ఓటర్సు, బ్రాహ్మణ్, రాజ్పూట్, ఠాకూర్ ఓటర్సు, దానికి తోడు నాన్ యాదవ్ ఓబీసీసు, యాదవ్ల డామినేషన్కు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు అసంతృప్తితో ఉన్నారు. చమర్ల డామినేషన్లకు అసంతృప్తితో ఉన్నారు నాన్ చమర్ దళిత్. వీళ్ళందరినీ కలిపి దానికి తోడు హిందుత్వ బైండింగ్ ఫోర్స్ కనుక ఎప్పుడైతే కలిపిందో బీజేపీ యూపీలో తిరుగులేని శక్తి అయింది. దానితో చాలా కాలం రాజకీయంగా తనకు ఉపయోగపడిన ముస్లిం యాదవ్ ఈక్వేషన్ అఖిలేష్ యాదవ్కు సరిపోలే. అందుకే 2024లో ఆయన దాన్ని ఎక్స్పాండ్ చేసి మండల్ 2.0ను ప్రజెంట్ చేసి పీడీఏ, మీకు పిచ్డే దళిత్ అల్పసంఖ్యాక్ అంటే వెనుకబడిన వర్గాలు, దళితులు, ముస్లింలనే కొత్త నినాదం ఇచ్చాడు. మాయావతి బలహీనపడడం కూడా ఆయనకు ఉపయోగపడింది. యాదవ్ డామినేషన్ను తగ్గిస్తూ నాన్ యాదవ్ ఓటర్లకు అవుట్రీచ్ అయ్యాడు అఖిలేష్ యాదవ్. అఖిలేష్ యాదవ్ పీడీఏ ప్రయోగం అద్భుతంగా విజయం సాధించింది. ఉత్తరప్రదేశ్లో 2024లో బీజేపీ కన్నా ఎక్కువ సీట్లు తెచ్చుకోవడమే కాదు, అసలు బీజేపీకి 240 సీట్స్కి పడిపోవటానికి కూడా కారణమైంది. ఇప్పుడు నేను చెప్పిన 3 ఉదాహరణలు, మాయావతి, నితీష్ కుమార్, ఈవెన్ బీజేపీ రైజ్. మొదట్లో బీజేపీ కేవలం అప్పర్ కాస్ట్ ఓట్లే ఉండేవి. ఇతర సామాజిక వర్గాలను కలుపుకున్న తర్వాత ఇంక్లూజివ్ హిందుత్వ తర్వాత బీజేపీ బలపడింది. అఖిలేష్ యాదవ్. ఈ 3 ఉదాహరణలో మనకు ఏమర్థమవుతుంది? ఒక బలమైన సామాజిక వర్గం ఇరుసుగా రాజకీయంగా మార్జినలైజ్ అయిన ఇతర సామాజిక వర్గాలను కలుపుకున్నప్పుడే రాజకీయంగా మార్జినలైజ్ కావచ్చు, లేదా రాజకీయంగా అసంతృప్తి చెందవచ్చు. ఇలా పొలిటికల్లీ డిస్గ్రంటిల్ లేదా పొలిటికల్లీ మార్జినలైజ్ కాస్ట్లకు ఆ నాయకత్వం ఇచ్చారనుకోండి. ఎలాగైతే కుర్మీలకు, ఇతర ఎంబీసీలకు, యాదవ్లు ఇతర బీసీలకు, మీకు మాయావతి దళిత్ ఓట్ యాంకర్గా చేసుకొని రాజకీయంగా మార్జినలైజ్ అయిన అప్పర్ కాస్ట్లను కలుపుకున్నది. ఈ ప్రయోగం ఆంధ్రప్రదేశ్లో ఏ కాపు నాయకుడు కూడా చేయలేదు. చిరంజీవి చేయలేదు, పవన్ కళ్యాణ్ కూడా చేయడం లేదు. ఫలితంగా కాపు ఓట్లు ఇతరులకు ఇతర సామాజిక వర్గాలకు చెందిన నాయకులకు అధికారాన్ని ఇవ్వటానికి ఉపయోగపడుతున్నాయి తప్ప సొంతగా తామే పొలిటికల్ డామినెంట్ గ్రూప్గా ఎమర్జ్ కాలేకపోతున్నారు. మీకు ఇతర రాష్ట్రాల్లో జరిగిన అనుభవాలు ఇదే. అంటే ఇదే పవన్ కళ్యాణ్ గనక కాపు ఓటు ఇరుసుగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మార్జినలైజ్ అయి ఉన్న
ఇతర సామాజిక వర్గాలను అందరినీ కలుపుకొని కాపుల సోషియో ఎకనామిక్ ట్రాన్స్ఫర్మేషన్, సామాజిక ఆర్థిక మార్పుకు, ఇతర సామాజిక వర్గాల ఆర్థిక సామాజిక మార్పుకు నాయకత్వం వహించి ఉంటే ఆ సిచ్యువేషన్ కంప్లీట్గా చేంజ్ అయ్యేది. కానీ అది జరగకపోవడం వల్ల కాపుల్లో ఆ అసంతృప్తి మిగిలిపోయింది. మీకు జనసేనకు 21 సీట్లు వచ్చినా మేము ఏదో ఒక వైపు విజయానికి దోహదం చేస్తున్నాం తప్ప మా పూర్తి స్థాయి ఆకాంక్షలు నెరవేరడం లేదే అన్న అసంతృప్తి ఈ సామాజిక వర్గంలో కనిపిస్తోంది. అందువల్ల ఒకసారి టీడీపీకి, ఒకసారి వైసీపీకి ఈ ఓటు డ్రిఫ్ట్ కావడం వల్ల ఆయా పార్టీలు కూడా తమ వైపు తిప్పుకోవటానికి ప్రయత్నాలు చేస్తున్నాయి. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో రీసెర్చ్ స్కాలర్ అయిన ఎస్ స్వరూప్ పవర్ థ్రస్ట్ ఆఫ్ కాపు కాస్ట్ అని ఒక ఆసక్తికరమైన రీసెర్చ్ పేపర్ రాశారు. ఈ రీసెర్చ్ పేపర్లో కాపుల పొలిటికల్ జర్నీ ఏంటి, వివిధ పార్టీలు కాపు ఓటర్లను ఎలా ఆకర్షించాయి, కాపు నేతల్ని ఎలా కోఆప్ట్ చేసుకున్నారు, చాలా డీటెయిల్డ్గా రాశారు. మీరు స్క్రీన్ పైన చూడండి, రీసెర్చ్ గేట్లో ఈ ఆర్టికల్ దొరుకుతుంది కూడా. సో ఇందులో ప్రధానమైన కంక్లూషన్ ఏంటంటే ఏ కాస్ట్ అయినా తనకున్న న్యూమరికల్ సిగ్నిఫికెన్స్తో, తమ నాయకుడికున్న మాస్ పాపులారిటీతో ముఖ్యమంత్రి పదవిని పొందలేదు. మీకు కాపులు, నేను ఇంతకుముందు విఘ్నేష్ కార్తిక్ రాసిన రీసెర్చ్ ఆర్టికల్ నుంచి కోట్ చేస్తూ జనాభాలో 15% ఉంటారని చెప్పాను. అది ఓల్డ్ సెన్సస్ డేటా. ఇప్పుడు కాపు నేతలను అడిగితే 25 to 27% వరకు ఉంటారు కాపుస్ అని నమ్ముతారు. కొన్ని అంచనాలు అయితే విభజిత ఆంధ్రప్రదేశ్లో 30 to 40 సీట్స్ను కూడా కాపులు డిసైడ్ చేయగలుగుతారు అని. కాపు, బలిజ, ఒంటరి, తూర్పు కాపు, ఇలా కాపు అసోసియేటెడ్ కాస్ట్లు కూడా అన్నీ కలిపితే. కానీ ఏం జరుగుతూ వచ్చింది అంటే, మీరు ఎస్ స్వరూప్ రాసినటువంటి రీసెర్చ్లో మీకు ఆసక్తికరమైన కంక్లూషన్ కనబడుతుంది. కాంగ్రెస్ పార్టీ కానీ టీడీపీ కానీ వాస్తవంగా కాపుల్ని కోఆప్ట్ చేసుకోవడం మొదలుపెట్టింది. కాపు నేతల్ని వాస్తవంగా ఆ రీసెర్చ్ పేపర్ తర్వాత జరిగిన పరిణామాలు చూస్తే మిగతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా అదే పని చేస్తోంది. అంటే కాపు నేతల్ని, బలమైన కాపు నేతల్ని తమ పార్టీ ఫోల్డ్లో కోఆప్ట్ చేసుకుంటోంది. అలా తమ విజయానికి కాపు ఓట్లను చాలా కీలకంగా ఉపయోగించుకుంటున్నాయి. మీకు రంగా హత్యానంతరము ఈ కాపు ఓటర్లను కాంగ్రెస్ కన్సాలిడేట్ చేసుకుంది. టీడీపీకి వ్యతిరేకంగా కాపు ఓట్లను అట్రాక్ట్ చేసే పని చేసింది. వాస్తవంగా రంగా హత్యతోనే ఆంధ్రప్రదేశ్లో కాపు కమ్మ సోషల్ డివైడ్ క్రియేట్ అయింది. ఆ తర్వాత దాసరి నారాయణరావు ప్రఖ్యాత కాపు నేతగా ఎమర్జ్ అయ్యాడు. ఒక దశలో ఆయన తెలుగు తల్లి అని ఒక పార్టీ కూడా పెడతారు అని అనుకున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీలోనే అతను కొనసాగాడు. కాంగ్రెస్ పార్టీ సక్సెస్ఫుల్గా దాసరి నారాయణరావు లాంటి ప్రముఖ కాపు నేతను కోఆప్ట్ చేసుకుంది. ఆయన కేంద్ర మంత్రివర్గంలో కూడా తీసుకుని గుర్తింపునిచ్చింది. ఆ తర్వాత 2009లో చిరంజీవి ప్రజారాజ్యం పెట్టడము, 18 సీట్స్ గెలుచుకున్నారు. సో మోర్ దెన్ 16% ఓటింగ్ తెచ్చుకున్నారు. వాస్తవంగా తెలంగాణలో వచ్చిన సీట్లు, ఓట్లు తక్కువ. మీరు ఇప్పటి ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే వాస్తవంగా అది చాలా గణనీయంగా ఎక్కువగా ఉంటుంది. అంటే కాపు ఓటు ఒక్కటే చిరంజీవికి ప్రజారాజ్యంకి వచ్చిన ఓట్లు అనుకుంటే పొరపాటు. సో చిరంజీవికి ఉన్న ఇతర సామాజిక వర్గాల్లో, అన్ని సామాజిక వర్గాల్లో ఉన్న జనాదరణ కూడా కలుపుకొని మనం ఈ ఓటింగ్ను చూడవచ్చు. అదే సమయంలో కాపులంతా ప్రజారాజ్యంకే వేశారని కూడా చెప్పలేము. కానీ డెఫినెట్గా ప్రజారాజ్యంకి వచ్చిన 16% ఓటింగ్, అది విభజిత ఆంధ్రప్రదేశ్, ప్రస్తుత ఆంధ్రప్రదేశ్లో అయితే అది చాలా ఎక్కువ ఉంటుంది. కాపు ఓట్ల న్యూమరికల్ ప్రజెన్స్ను ఒక ఇండికేషన్గా పనిచేస్తుంది. కానీ చిరంజీవి కూడా ప్రజారాజ్యంను కాంగ్రెస్లో విలీనం చేశారు. ఆ తర్వాత కేంద్రంలో మంత్రి అయ్యారు. ఆ రకంగా కాంగ్రెస్ పార్టీ రంగా లెగసీని కోఆప్ట్ చేసుకుంది. దాసరి నారాయణరావు, చిరంజీవి లాంటి స్టార్ పొలిటీషియన్లను, అంటే కాపు సామాజిక వర్గం ఎవరిపైనైతే ఆశలు పెట్టుకుందో
వారిని కోఆప్ట్ చేసుకుంది. సో ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రఖ్యాత కాపు నేతల్ని కోఆప్ట్ చేసుకోవడం వల్ల కాపులలో ఒక చీఫ్ మినిస్టర్ మా సామాజిక వర్గం నుంచి కావాలి అన్న ఆకాంక్ష నెరవేరకుండా ఉండిపోయింది. వాస్తవంగా భారతీయ జనతా పార్టీ కూడా కాపు ఓట్లకు ప్రయత్నం చేసింది. కన్నా లక్ష్మీనారాయణ, సోమ్ వీర్రాజు లాంటి నేతల్ని పార్టీ అధ్యక్షులుగా చేశారు. కానీ ఆ తర్వాత బీజేపీ కారణాలేమో కానీ అగ్రెసివ్గా ఇతర రాష్ట్రాల్లో చేసిన సోషల్ ఇంజనీరింగ్ ఆంధ్రప్రదేశ్లో చేయలేదు. కాపు సామాజిక వర్గానికి నాయకత్వాన్ని ఇచ్చి పెద్ద ఎత్తున ఇతర సామాజిక వర్గాలను కలుపుకునే ప్రయత్నం బీజేపీ కూడా చేయలేదు. బీజేపీయే కాదు, ఏ కాపు నేత కూడా చేయలేదు. మీకు దాసరి నారాయణరావు కానీ, చిరంజీవి కానీ, ఈవెన్ పవన్ కళ్యాణ్ కానీ కాపుల ఓటింగు ఒక ఇరుసుగా తీసుకొని, ఒక యాంకర్గా తీసుకొని పొలిటికల్గా మార్జినలైజ్ అయిన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ అండ్ మరికొన్ని అగ్రకులాల ఓట్లను గనక ఒక బ్రాడ్ సోషల్ కోalition నిర్మించి ఉంటే డెఫినెట్గా రాజకీయాలు ఇంకో రకంగా ఉండేది. సో ఆ ప్రయత్నము ఆంధ్రప్రదేశ్లో ఎవరూ చేయలేదు, ఏ కాపు నేత కూడా చేయలేదు. నేను అందుకే మొదట్లో చెప్పాను, ఉత్తరప్రదేశ్లో మాయావతి బిల్డ్ చేసిన సోషల్ కోalition, ఇటీవల అఖిలేష్ యాదవ్ చేసిన పీడీఏ ప్రయోగము కూడా ఇందుకు ఉదాహరణ. అఫ్కోర్స్ నితీష్ కుమార్ది వేరే, అతను కోర్ ఓటు ఉపయోగించుకొని అతను పొలిటికల్ మేనూవరింగ్ ద్వారా అధికారాన్ని నిలబెట్టుకున్నాడు. సో ఆంధ్రప్రదేశ్లో అలాంటి ప్రయత్నం కూడా ఏది జరగలేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా టీడీపీ జనసేనను కూడా తన కూటమిలో కలుపుకోవడం ద్వారా కాపు ఓటు కూడా తన కోఆప్ట్ చేసుకోగలిగింది. ఇలా కాంగ్రెస్ అయినా టీడీపీ అయినా ఇప్పుడు వైసీపీ కూడా మళ్ళీ కాపు నేతల సమావేశాలు పెడుతూ కాపు నేతల్ని, కాపు ఓట్లను కోఆప్ట్ చేసుకుంటూ ఇవాళ తన రాజకీయ బలాన్ని పెంచుకోవటానికి ఉపయోగపడుతుంది. సో ఈ మొత్తం ఎనాలిసిస్ నేను ఇప్పుడు మీకు విఘ్నేష్ కార్తిక్ రాసిన రీసెర్చ్ పేపర్ చెప్పాను, మీరు ఎస్ స్వరూప్ రాసిన రీసెర్చ్ పేపర్ చెప్పాను, సిఎస్డిఎస్ లోక్నీతి వాళ్ళ పోస్ట్ పోల్ స్టడీస్ చెప్పాను. ఈ ఒక సోషల్ సైన్స్ స్టూడెంట్గా, సామాజిక శాస్త్ర విద్యార్థిగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను పరిశీలిస్తే క్లియర్గా అర్థమవుతుంది, కాంగ్రెస్, టీడీపీ, వైసీపీ సక్సెస్ఫుల్గా కాపు నేతల్ని, కాపు బేస్ ఉన్నటువంటి పొలిటికల్ పార్టీలను కోఆప్ట్ చేసుకోవడం ద్వారా కాపు ఓట్లను తమ వైపు తిప్పుకొని తమ విజయానికి ఒక రకంగా పునాదులుగా, ఒక బలమైన భూమికగా ఉపయోగించుకుంటూ వచ్చాయి. అదే సమయంలో కాపు నేతలు ఎవరు కూడా తమకున్న విస్తృతమైన ప్రజాదరణ, ఫిలిం వల్ల కావచ్చు, ఇతరత్ర కావచ్చు, ఆ ప్రజాదరణను ఉపయోగించుకొని కొంతమేరకు ఇతర సామాజిక వర్గాల ఓట్లు తెచ్చుకున్నారు. కానీ ఆంధ్రప్రదేశ్లో పొలిటికల్గా మార్జినలైజ్ అయి తమ నాయకుడు ముఖ్యమంత్రి కావడం లేదు అని ఫీల్ అవుతున్న రాజకీయ ఆకాంక్షల అసంతృప్తిని ఛాంపియన్ చేయడంలో విఫలం కావడం వల్ల కూడా కాపు ఓట్లు కాంగ్రెస్కో, టీడీపీకో, వైసీపీకో విజయానికి మాత్రమే ఉపయోగపడుతున్నాయి. అందువల్లనే ఆ పార్టీలు చాలా సమర్థవంతంగా కాపు ఓట్లను తమ వైపు తిప్పుకోవటానికి నిరంతర ప్రయత్నాలు చేస్తూనే ఉంటాయి. సో ఆంధ్రప్రదేశ్లో 2014లో ప్రజారాజ్య వైఫల్యంతో అసంతృప్తి చెందిన కాపు ఓట్లు పవన్ కళ్యాణ్ కూటమికి మద్దతు ఇవ్వడం, నరేంద్ర మోడీ ఫినామినన్, ఒక విభజిత రాష్ట్రానికి రాజధాని లేదు, ఒక బలమైన పాలనా అనుభవం కలిగిన నాయకుడు కావాలన్న ఆకాంక్షల వల్ల కాపు ఓటు 2014లో మీకు టీడీపీకి షిఫ్ట్ అయ్యాయి. నేను చంద్రబాబు నాయుడు కంబ్యాక్ అని ఎకనామిక్ అండ్ పొలిటికల్ వీక్లీలో రాసిన వ్యాసాన్ని కూడా మీరు స్క్రీన్ పైన చూడండి. ఆ రోజుల్లో కూడా ఈ విశ్లేషణ చేశాను. సో 2014లో క్లియర్గా చంద్రబాబు నాయుడు విజయంలో కాపు ఓట్లు కీలక భూమిక పోషించారు. కానీ ఆ తర్వాత జరిగిన పరిణామాలు, కాపు రిజర్వేషన్ సమస్య అపరిష్కృతంగా ఉండడం, కాపులకు రిజర్వేషన్ ఇస్తే ఇతర బీసీల్లో వ్యతిరేకత వస్తుందనే భయం, అనుమానము, కాపులకు అప్పర్ కాస్ట్ అంటే ఎకనామికలీ పూర్ పర్సన్ కోటా కింద 5% ఇస్తామనడం, ఇవన్నీ ఏవి పెద్దగా ప్రభావం చూపకపోవడం, కాపు కార్పొరేషను వాటికి నిధుల కొరత, ముద్రగడ పద్మనాభం ఉద్యమము, దాని పట్ల టీడీపీ ప్రభుత్వం అనుసరించిన వైఖరి, వీటి వల్ల 2019 ఎలక్షన్స్కి వచ్చే వరకు
కాపు ఓటు సిగ్నిఫికెంట్గా వైసీపీకి షిఫ్ట్ అయి వైసీపీ విజయానికి కారణమైంది. 2024 వచ్చే వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పట్ల తీవ్ర వ్యతిరేకత ఉండడం, వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదన్న ఒక రాజకీయ వ్యూహాన్ని పవన్ కళ్యాణ్ అనుసరించడం, దానితో జనసేన టీడీపీతో కూటమి కట్టడం వల్ల పెద్ద ఎత్తున కూటమి విజయం సాధించింది. జనసేన కూడా 100% స్ట్రైక్ రేట్తో 21 సీట్లు తెచ్చుకుంది. ఆ రకంగా కాపులు మరోసారి కూటమి విజయానికి టీడీపీ నాయకత్వంలోని కూటమి విజయానికి దోహదం చేశారు. ఇలా మొత్తం చరిత్ర అంతా తీసుకుంటే కాంగ్రెస్, టీడీపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాపు నేతల్ని, కాపు ఓట్లను కోఆప్ట్ చేసుకోవడం అనేది మనకు రాజకీయ ప్రక్రియలో కనబడుతుంది. అందువల్లనే ఇప్పటికీ కూడా కాపు ఓట్లలో ఎక్కడో ఒక చోట ఆ అసంతృప్తి కొనసాగుతుంది. మా న్యూమరికల్ స్ట్రెంగ్త్, మా సంఖ్యాపరమైన బలానికి తగినట్లుగా మాకు రాజకీయాలలో గుర్తింపు రాలేదన్న అసంతృప్తి వాళ్ళలో ఇప్పటికీ కొనసాగుతూ ఉంటుంది.